హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందన్నమాట. సో ఆ కాలంలో మనకు గ్రామ వార్డు సచివాలయాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కొత్త వ్యవస్థ అనమాట, ఇంతకు ముందు లేదు. దాన్ని కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అయితే మనకు ఆ టైంలో కొన్ని సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేయడం జరిగింది కదా. అంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా రేషన్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవి ఇష్యూ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవి పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఏ డాక్యుమెంట్లను గ్రామ సచివాలయం ద్వారా రద్దు చేయడం జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రామ వార్డు సచివాలయంలో జారీ చేసిన సర్టిఫికెట్లు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు ఇష్యూ చేశారనుకోండి, ఆ రేషన్ కార్డుని రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త రేషన్ కార్డు టీడీపీ గవర్నమెంట్ అయితే ఇస్తుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, 1B, అడంగల్ పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది పోయిన గవర్నమెంట్. ఇప్పుడు వాటిని తీసివేసి కొత్తగా గవర్నమెంట్ అయితే కొత్త పాస్బుక్లు అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఇతర వాటి అంటే ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి అనుకోండి, సో వాటిని కూడా వాళ్ళైతే పాత గవర్నమెంట్ ఇచ్చిన వాటిని తీసివేసి కొత్త గవర్నమెంట్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన నవరత్నాల పేరుతో సర్టిఫికెట్స్ అయితే జారీ చేయడం జరిగింది కదా, అవి కూడా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకు ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా, సో అది కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఇలా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసిన వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అంటే మన పాత గవర్నమెంట్ ఏవైతే సర్టిఫికెట్లు వాళ్ళ పేరుతో ఇష్యూ చేసిందో, ఇప్పుడు గవర్నమెంట్ వాటిని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళ పేరుతోనైతే ఆ సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.